హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనము క్రిత ఎపిసోడ్లో వినతి కుమారుడైనటువంటి గరుత్మంతుడు తన పెద్ద తల్లికి ఇచ్చినటువంటి మాట, పెద్ద తల్లి కోరినటువంటి కోరికని తీర్చడానికి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళి దేవతలతోని ఎంతగానో యుద్ధం చేసి, ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఆ యొక్క అమృత భాండాన్ని, అంటే అమృతముతో నిండి ఉండినటువంటి ఆ గిన్నెని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి దానిని ఒక స్థలములో పెద్ద తల్లికి అప్పచెప్తూ ఒక స్థలంలోని దర్భలు వేసి, మరి అంటే దర్భలతోనే, దర్భలకి అంత ప్రాముఖ్యత ఉంది, అంత పవిత్రమైనటువంటివి కాబట్టి దర్భలు, ఆ దర్భలని పరిచి దానిపై ఈ అమృత భాండాన్ని పెట్టి అందరూ కూడా అమృతము సేవించే ముందు స్నానం సంధ్యలు పూర్తి చేసుకుని అమృతం సేవించాలి అనేటువంటి భావనతోని అందరూ అమృత భాండాన్ని ఆ దర్భలపై పెట్టి స్నాన సంధ్యలు పూర్తి చేసుకోవడానికి వెళ్ళారు. వీరందరూ కూడా స్నానం సంధ్యలు పూర్తి చేసుకుని వచ్చే లోపల ఇంద్రుడు అక్కడికి వచ్చి ఈ అమృత భాండం ఏదైతే ఈయన యుద్ధం చేసి తన శక్తి సామర్థ్యాలతోని యుద్ధం చేసి తీసుకొచ్చాడో గరుత్మంతుడు, ఆ అమృత భాండాన్ని కాస్త ఈయన అక్కడి నుంచి అపహరించుకుని, అంటే దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయాడు. వీళ్ళందరూ స్నానం సంధ్యలు పూర్తి చేసుకుని వచ్చి చూసేసరికి అక్కడ అమృత భాండం లేదు. కానీ ఆ యొక్క గిన్నె, అమృతం ఉండేటువంటి ఆ గిన్నె ఏదైతే అక్కడ పెట్టారో, ఆ తీసేటప్పుడు కావచ్చు, మనం హడావిడిలో ఏదైనా చేసామనుకోండి, ఆ హడావిడిలోని కదిపినప్పుడు అప్పుడు అందులోని ద్రవ పదార్థం, లిక్విడ్స్ కొంచెం కింద మీద పడితే, లేకపోతే ఆ గిన్నె కంటిందైనా ఉంటుంది కాబట్టి అవి ఆ దర్భలపై ఉండడం చూసి, ఆ దర్భలపై పడి ఉన్న ఆ చిన్న చిన్న ఆ యొక్క అమృతం యొక్క కొద్ది కొద్దిగా ఉండేటువంటి ఆ యొక్క బిందువులు ఏవైతే ఉన్నాయో దానిని ఈ సర్పాలన్నీ కూడా వచ్చి నాకి నాకి ఆ దర్భలని నాకి మొత్తం నాకి వేశాయి. ఆ నాకిన కారణంగా మీరు కూడా చూడండి, ఎప్పుడైనా దర్భలు అంటే ఆ గడ్డి, దర్భ కూడా ఒక రకమైనటువంటి ఒక గడ్డి అన్నమాట. అది ఎప్పుడు గడ్డి రఫ్గా ఉంటుంది, పైన అంతా కూడా మృదువుగా ఉండదు. దాని కారణంగా ఈ యొక్క నాలుకలన్నీ కూడా చీరుకుపోయే వాళ్ళకి, ఆ నాకిన కారణంగా, దర్భలు నాకిన కారణంగా. అందుకనే సర్పాలకి నాలిక చీరిపోయి రెండుగా ఉంటుంది, ఎప్పుడు కూడా చీరుకలతో ఉన్న నాలికే ఉంటుంది సర్పాలకి. దానికి కారణం ఏంటంటే, ఆనాడు దర్భలని, అమృతం కోసము దర్భలని నాకిన కారణంగానే ఆ సర్పాలకి అలాగా నాలికలన్నీ కూడాను చీలికిపోయి ఉన్నాయి. కానీ గరుత్మంతుడు మాత్రం తను ఇచ్చిన మాట ప్రకారం, పెద్ద తల్లికి ఇచ్చిన మాట ప్రకారం అమృతాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి ఆవిడ తన తల్లి అయినటువంటి, అంటే గరుత్మంతుని తల్లి అయినటువంటి వినతిని ఈ యొక్క శాపం నుంచి విముక్తురాలి చేసింది. దాస్యం వదిలింది. దాస్యం నుంచి బయటకు విముక్తురాలయ్యి వచ్చినటువంటి తల్లిని తీసుకుని వచ్చాడు.
ఎవరైతే అలనాడు తల్లి మాట అంటే కద్రు మాట వినకుండా ఆవిడ చెప్పిన ప్రకారము ఆ గుర్రం యొక్క తోకని చుట్టుకోలేదో ఆ సర్పాలే ఇప్పుడు జనమేజయుడు చేసినటువంటి యజ్ఞంలోని బలి అయిన యజ్ఞ ఆహుతి అయినటువంటి సర్పాలన్నీ అవే. అయితే మరి తక్షకుడు ఎలా రక్షింపబడ్డాడు అంటే, ఎవరైతే ఇక్కడ చుట్టుకుని ఉన్నాయో అంటే తల్లి మాట విని ఈ యొక్క సర్పాలు ఏవైతే తోకకు చుట్టుకున్నాయో వాసుకి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ సర్పాలు మాత్రమే దాని నుంచి రక్షించబడ్డాయి. అప్పుడు ఎలాగైనా ఇదంతటినీ మనం రక్షించబడాలి అనేటువంటి ఆలోచనతోని ఏం చేశారంటే, ఏం చెయ్యాలి, మనందరం రక్షించబడాలి, కాపాడబడాలి అంటే మీరు దీనికి ఒక ఉపాయం ఉంది, దానినే చెయ్యండి. ఏంటంటే జరత్కారుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆ జగత్కారుడికి వాసుకి సోదరి అయినటువంటి జగత్కారు అంటే ఆయన సరి అయిన పేరు అంటే ఇద్దరిది ఒకటే పేరు ఉండేటువంటి సనామధేయురాలు అంటే ఒకే పేరు కలిగినటువంటి రెండు పేర్లు జగత్కారుడు జగత్కారి అని పేరు సమానమైన పేరు ఉండాలి అని కోరుకున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయనని ఒప్పించి మెప్పించి వాసుకి సోదరినిచ్చి వివాహం చేయమని చెప్తారు. సరే అని చెప్పి వీళ్ళందరూ బయలుదేరి ఆయనను ఒప్పించడానికి వెళ్ళి ఒప్పించి వాసుకి సోదరిని జగత్కారినిచ్చి వివాహం జరిపించారు. అంటే దైవలీల ఎంత గొప్పగా ఉంటుంది. పరమాత్ముని యొక్క వినోదం కోసము ఆయన ఆడేటువంటి ఆటలోని బొమ్మలమే మనము. కాబట్టి ఈ సర్పజాతి నాగవంశం అనుకోండి, తక్షక వంశం, ఈ నాగవంశం సర్పజాతి అంతా కూడా ఎవరైనప్పటికీ పశుపక్షాదులు అయినా క్రిమి కీటకాలైనా విషపూరిత జంతువులైనప్పటికీ కూడా విషపూరిత సర్పాలు ఏవైనా కూడా ఆ యొక్క జన్మ వ్యర్థం కాకుండా జన్మకి అర్థం పరమార్థం కావాలి అంటే కనుక పరమాత్ముని పాదాలు పట్టడం తప్ప ఆ పరమాత్ముడు ఆడేటువంటి ఆటలోని భాగస్వాములు అవ్వడమే తప్ప చేయగలిగింది ఏదీ లేదు అనేది మనకి దీని ద్వారా నిరూపణ అవుతుంది. అయితే ఆవిడకి వివాహం జరిగినదా? జగత్కారుడికి వివాహం జరిగినదా? ఆ వివాహం జరిగిన తర్వాత ఏమైంది అనేటువంటిది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.